దేవునికి భగవత్సల గారి ఆధ్వర్యంలో రీసెంట్ గా చాలా చక్కని నియంత్రణ మరి శ్రీనివాస్ గారి వల్ల జరిగింది. మనకు అందరిగా చాలా సంవత్సరాల నుంచి, చాలా రోజుల నుంచి మీకు నాకు మన అందరికీ తెలుసు. నేను కూడా రోజు యాత్ర పడుతూ ఉంటాను, కోర్టులోకి వెళ్తూ ఉంటాను కదా. అటువంటి జటిలమైన చక్కగా మరి పరిష్కరించిన ఘనత, కానీ ఆశీర్వదించగలిగిన, అత్యోత్సరించగలిగిన, ఎంతో సంతోషించగలిగిన విషయం. ఎందుకంటే ఆయన స్వయంగా ఆవుల్ని ఆయనే పక్కకు తోలి ఈ ట్రాఫిక్ ఇంత అంతరాయం కలిగించడానికి కారణం ఏంటంటే కార్లు, ఆటోలు నిషేధించి బళ్ళు వెళ్తాకి నడక. ఇప్పుడు ఎంత ప్రశాంతం అంటే, ఎంత బిజీలో చిరిగిపోయి గంటల ఒక మంచి నియంత్రణ కలిగించిన ఘనత మన ట్రాఫిక్ శ్రీనివాసరావు గారి రీసెంట్ గా. అటువంటి ఆయన కనుక భగవద్గీతలో గాని పరిశుద్ధ గ్రంథ అధికారులు దేవుని పరిచారకులనే గ్రంథంలో ఉండటం ఎంతో గొప్ప విషయం. ఎందుకంటే వారికి కులంతో సంబంధం ఉండదు, మతంతో సంబంధం ఉండదు. నువ్వు ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ధనికుడి అయినా పేదవాడివైనా ఈ పరిశుద్ధమైన పవిత్రమైన గ్రంథాల్లో ఇంకా సేవకులు అధిక సంతోషకరం, ఆశీర్వాదకరం, ఆనందకరం. కనుక ఈ సమయంలో మరి వారు క్రిస్మస్ విషయం తెలియజేస్తూ మరొకసారి వారి అనుభవంలో ఉన్న కొన్ని సందేశాలు. క్రిస్మస్ జరుపుకుంటున్న మా సోదరులు అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. మా అమ్మగారు కూడా ప్రతిరోజు ప్రతి ఆదివారం చర్చికి వెళ్తుంటారు. ఇంకా వెళ్ళలేదు. మా అమ్మగారు అయితే ప్రతిరోజు అప్పుడే 20 years నుంచి కూడా ఆవిడ మారుమనసు పొంది చర్చికి వెళ్తుంటారు. అదే మా అక్కడ కూడా చాలా మంది వెళ్తుంటారు. కానీ చర్చి జీసస్ విషయంలో అయితే మనకి దేవుడు 10 సూత్రాలను ఇచ్చాడు. అది మామూలుగా పాటించినా సరే చాలా మంచి విలువలతో కూడింది. అంటే తప్పు చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు. అవన్నీ చేయకపోవడం వల్ల ఆటోమేటిక్గా మనమే సెల్ఫ్గా డెవలప్ అవుతాం. కానీ దేవుడి వైపు అలా పెడితేనే మనం వింటాం. కాబట్టి దేవుడు ఆజ్ఞలు పెట్టాడు. కాబట్టి మనందరం కూడా అవి పాటించి మనం ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తూ, మనిషి పుట్టిన తర్వాత అంతా సెల్ఫే, మన కొరకే అనేకంటే పక్కోడికి కొంచెం పెట్టినా సరే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఏంటంటే ఆడికంటే మనం ఉన్నతలుగా దేవుడిని మనల్ని పెట్టాడు కాబట్టి మనం వాడు పెట్టగలుగుతున్నాం. దాన్ని మనం ఎప్పుడు కూడా పోతుందని అనుకోకూడదు. దేవుడు మళ్ళీ మనకి ఇస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు చేసిన సాయం ప్రతి ఒక్కరు కూడా చేయాలి. ఏంటంటే మనకంటే వాళ్ళు తక్కువ సార్